సార్ ఎవరి ప్రభుత్వ హయాంలో ఆ పంటకి మద్దతు ధర పలికింది? అలాగే ఎవరి ప్రభుత్వ అంటే ఇక్కడ హయాంలో ఒకటి ధరల స్థిరీకరణ బాగుందంటారు? మద్దతు ధర అనేది ఎవరు చేయలేకపోయారు. హ్మ్. అసలు యాక్చువల్‌గా మద్దతు ధర ప్రకటించడంలోనే లోపం ఉంది. ఓకే. ఎందుకంటే స్వామినాథన్ సిఫార్సు ప్రకారం మద్దతు ధర ఏంటంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది హ్మ్. మొత్తం హ్మ్. అన్ని ఖర్చులు కలుపుకొని హ్మ్. ఆ ఖర్చులకి మళ్ళా దానిలో కలిపి అంటే 1.5% కలిపి హ్మ్. మద్దతు ధర ప్రకటించాలి. అవును. కానీ అట్లా ఎక్కడ జరగట్లేదే. అంటే రైతే రాజు, రైతే రాజు అని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఆ పదం వినడానికే అంటే గాని రైతే రాజు అంటే ఒకటి హ్మ్. రైతుల్లో సంఘటితత్వం లేదు. ఓకే. ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాయి, కర్ణాటకలో మహారాష్ట్రలో హ్మ్. రైతులు చాలా స్ట్రాంగ్. అంటే రైతు సంఘాలు హ్మ్. చాలా బలమైనవి. ఓకే. ఇప్పుడు మహారాష్ట్ర సహకార సంఘాలు ఉన్నాయంటే ఆ రైతులకు సంబంధించిన సహకార సంఘాలు షుగర్ ఫ్యాక్టరీలే ఉన్నాయి. హ్మ్. మరి మన ఆంధ్రప్రదేశ్లో సహకార షుగర్ ఫ్యాక్టరీలు అన్నీ మూతపడిపోయినాయి కదా. హ్మ్. అంటే రైతుల చేతిలో ఏం లేదు. ఓకే. అట్లాగే కర్ణాటకలో కూడా రైతులు బాగా ఇది పోరాట పట్టింది వాళ్ళ దగ్గర. హ్మ్. కాబట్టి వాళ్ళు పోరాడతారు, ప్రభుత్వం నుంచి వాళ్ళకి కావాల్సిన సాయం పొందగలుగుతారు. మనకి ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితిని డెవలప్ చేసే రైతు నాయకుడు లేడు. రాజకీయాలతో సంబంధం లేకుండా, హ్మ్. రాజకీయ వాసన లేకుండా రైతుల్ని మాత్రమే పట్టించుకుంటూ హ్మ్. రైతులకి మాత్రమే వాళ్ళ ప్రయోజనాల కోసం పోరాడే నాయకుడు లేడు ఇక్కడ. ఓకే. అంటే రాజకీయేతర వ్యక్తి కావాలి. హ్మ్. అది లేకపోవడం వల్ల ఏంటంటే రైతుల మధ్యలో ఆ సమన్వయం లేకపోవడం, సమిష్టిగా పోరాడలేకపోవడం, హ్మ్. వాళ్ళకి కావాల్సి వాళ్ళు సాధించుకోలేకపోవటం అది జరుగుతుంది ఇక్కడ. హ్మ్. మరి ఎవడొస్తారో చూడాలి దీన్ని అధిగమించడానికి. ఓకే. అసలు అంటే 2014 నుంచి 2019 మధ్యకాలంలో చంద్రబాబు గారు రైతులకి చేసింది ఏంటి? అలాగే 2019 నుంచి 2024 సంవత్సరాల మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం చేసింది ఏంటి? ఎవరు ఎక్కువ చేశారు అంటే ఏం చెప్తారు సార్? ఎవళ్ళు ఎక్కువ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తక్కువేం చేయలే. ఇప్పుడు రైతులకు చేసిందంటే ఊరికే మనం ఫ్రీగా వాళ్ళకి ఇచ్చినయో, లేకపోతే ఇప్పుడు రైతు రుణమాఫీలు చేసో, లేకపోతే ఇవాళ పిఎం కిసాను, అట్లాగే అన్నదాత సుఖీభవ ఎట్లా ఇచ్చినయో ఇది ఒకటే కాదు. ఇప్పుడు మీరు దానికి ఎంత ఇస్తున్నారు, అట్లాగే సబ్సిడీల రూపంలో ఎంత ఇస్తున్నారు, ధరల స్థిరీకరణకు ఎంత ఖర్చు పెట్టారు, ఇన్సూరెన్స్ పరంగా ఎంత ఇచ్చారు, ఇవన్నీ చూసుకుంటే, అట్లాగే దాంతోపాటు సాగునీటి రంగానికి ఎంత ఖర్చు పెట్టారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సాగునీటి రంగం కూడా వ్యవసాయానికి సంబంధించిందే. మీరు రైతులకి డైరెక్ట్గా ఇచ్చిన రూపాయి కాదు ముఖ్యం, రైతులకి ఆ వ్యవసాయానికి అవసరం అయ్యి సహాయపడే ఏ పనైనా సరే వ్యవసాయ రంగానికి అనుకూలమైందే. మరి అట్లా లెక్కేసుకుంటే ఒక్క నీటి రంగానికే, సాగునీటి రంగానికి 67,000 కోట్లు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే 24,500 కోట్లు అన్నదాత ఇది మన వ్యవసాయ రుణ మాఫీ కోసం ఖర్చు పెట్టారు. అక్కడే మీకు 1,00,000 కోట్ల పైన అయిపోయింది. ఇంకా అవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. సబ్సిడీలు, తర్వాత ఈ యాంత్రీకరణకి ఇచ్చినవి, తర్వాత వ్యవసాయానికి సబ్సిడీలు కానీ ఇంకా అనేక ఇంకో 20,000-30,000 కోట్లు ఉంటాయి. తక్కువేం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏంటంటే ఇది 13,000 కోట్లు ఇస్తాను, 13,000 ఇస్తాను, 13,000 రూపాయలు కేంద్రం ఇచ్చే కలిపి అని ముందు అనలేదు కానీ ఇస్తానన్నారు. తర్వాత కేంద్రం ఇచ్చేదంతా కూడా కలిపి ఇచ్చారు. దాంట్లో కూడా 1,000-1,500 కోత పెట్టారు. ఇవాళ చూస్తే మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిది వచ్చేటప్పటికి ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఒకటి, పిఎం కిసాన్ కలిపి 20,000 ఇస్తున్నారు. అవును, 20,000 ఇస్తున్నారు. ఇప్పుడు అది కూడా మొన్న పడింది 46,85,838 మందికి. అంటే దాదాపు 47 లక్షల మందికి ఇస్తున్నారు. 47 లక్షల మంది రైతులకు ఇస్తున్నారు. మరి అటువంటిప్పుడు ఎవరిచ్చారు ఎక్కువ అంటే చంద్రబాబు గారు ఇచ్చినట్టు, అంతే కదా. మొత్తం అన్ని కలపాలి. నేను అనేది ఏంటంటే మరి అటువంటి చంద్రబాబు గారిని అసలు రైతు వ్యతిరేకి అని ఆయన మీద ముద్ర వేసేందుకు ఇప్పుడు వైకాపా ఎందుకు ప్రయత్నం చేస్తుంది? అది ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉందా? ఆ వ్యూహం వైకాపాకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ బూమరాంగ్ అయ్యేటువంటి పరిస్థితి కనపడలేదా? ఇప్పుడు పవర్ సెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. సపోజ్ సార్
యాక్చువల్గా దానికి రైతుల వ్యవసాయ మోటార్లకి మీటర్ పెట్టాలని ప్రయత్నం చేసిందే ఆ జీవో తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఆయన హయాంలోనే వచ్చింది అది. మరి అటువంటిప్పుడు అది ఆయన మీదకే వస్తుందా? ఇప్పుడు ప్రాజెక్టులు ఉన్నాయి. అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది, ఇక్కడ పులిచింతల గేటు కొట్టుకుపోయింది. ఇవన్నీ అంటే దాని మీద ఆ రంగం మీద మీరు సరైన అవగాహన లేకపోవటం చేయటం వల్లనే కదా అవన్నీ. మరి కొత్త ప్రాజెక్టులు ఎందుకు చేయలేకపోయారు? నీటి రంగం మీద ఎక్కువ ఎందుకు ఖర్చు పెట్టాల? ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి కదా. మరి అట్లాగే అంతకుముందు కౌలు రైతులకు కూడా ఇస్తా ఉన్నారు. కౌలు రైతులకి ఎంతమందికి ఇచ్చారు? మరి అన్నీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానం, అన్నదాతల ఆత్మహత్యల్లో 3వ స్థానం ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి? భారతదేశంలో ఒకదానికి 2వ స్థానం, 2వ దాంట్లో 3వ స్థానం వచ్చిందంటే మరి రైతులు ఏ విధంగా సంతోషంగా ఉన్నారు? ఎగ్జాక్ట్లీ. మనం ఇవాళ ఒక మాట అంటే అన్నంతలో కాదు, మీరు చేసే దాంట్లో ఒకవేళ వెళ్ళి ఆ ప్రచారం చేస్తా మీరు ధర్నాలు చేస్తే దాంట్లో రైతులు ఎంతమంది పాల్గొన్నారు అనేది ముఖ్యం. పార్టీ కార్యకర్తలు పాల్గొంటే రైతులు పాల్గొన్నట్టు కాదు. రైతుల్లో ఎంత వ్యతిరేకత ఉందా లేదా? ఇవాళ ఈ కొనుగోలుకు సంబంధించి ధాన్యం కొనుగోలుకి డబ్బులు వెంటనే పడుతున్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఇప్పుడు ఇవాళ ఇచ్చే 20,000 అంటే 3 సార్లు 4 సార్లు పార్ట్ పేమెంట్ ఇస్తున్నారు కదా. అవి కూడా ఎప్పటికప్పుడు ఏ రోజునైతే చెప్పారో 2-3 రోజుల్లో మొత్తం అందరి ఖాతాలో పడుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. పాడి పరిశ్రమకి సబ్సిడీ వస్తుంది, పాడికి సబ్సిడీ వస్తుంది. యాక్వాకి సంబంధించి వాళ్ళు నెంబర్ 1గా ఉంది భారతదేశంలో. యాక్వా ఎగుమతులు పెరిగినాయి. ఓ పక్క ట్రంప్ అక్కడ యాక్వా ఎగుమతుల మీద అతను టారిఫ్లు విధించిన ఇవాళ 16% గ్రోత్ వచ్చింది గతంలో కన్నా. సరే, అది ఏదన్నా కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, కాదంటలా మనం. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడుగా ఈయన్ని రైతు వ్యతిరేకంటానికి మాత్రం ఏ విధమైన మనం దానికి ఏదన్నా ఒక రుజువులు చూపించాలి కదా. ఎగ్జాక్ట్. ఆ ఏ విధమైన రుజువులు మాత్రం లేవు. అది అంటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మీరు డేటా తీసుకుంటే అప్పుడు ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు ఎంత ఖర్చు అయింది అని చూస్తే ఏ రోజున కూడా ఏ ముఖ్యమంత్రి కంటే కూడా తక్కువ ఖర్చు పెట్టాల. ఎగ్జాక్ట్లీ. ఇవాళ ఇప్పుడు దీనికి తీసుకుంటే ఉచిత విద్యుత్కి సంవత్సరానికి 12,000 కోట్లు సబ్సిడీ ఇస్తున్నారు. మరి ఆ 12,000 కోట్లు గవర్నమెంట్ కదా. ఈ 12,000 కోట్లు కూడా రైతుకేగా. ఇప్పుడు మీరు అన్నట్టు ఇవాళ ఇది అన్నదాత ఇది సుఖీభవ దాని కింద ఇస్తున్నారు. ఇవాళ ఈ పవర్ సబ్సిడీ ఇది సంవత్సరానికి 12,000 కోట్లు. అంటే సంవత్సరానికి 12,000 కోట్లు అంటే 5 సంవత్సరాల్లో 60,000 కోట్లు. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ మరి ప్రభుత్వం ఇస్తుందిగా. మరి ఇంకా రైతు వ్యతిరేకత ఎక్కడ ఉంది? అంటే అరటి రైతులకి న్యాయం జరగట్లేదని అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి నిరసన తెలియజేసింది. దానికి మనం చెప్పారు, అరటి రైతులకి మీరు చెప్పింది తప్పు, ఇదిగో ఇంత రేటు వచ్చిందని క్లారిఫికేషన్ ఇచ్చారు. అలాగే బంగారుపాలెం వెళ్ళారు, అక్కడేమో మామిడి రైతులను ఉద్దేశించి ఆయన నిరసన తెలియజేసేటువంటి ప్రయత్నం చేసి ఒకటి మామిడి రైతులు, ఈ అరటి రైతులు, తర్వాత టమాటా, ఇవన్నీ ఏంటంటే సీజనల్. అవును. వచ్చినప్పుడేమో అదే టమాటా 60-70 రూపాయలకి వెళ్తుంది, అదే టమాటా 2 రూపాయలకి వస్తుంది. అంటే ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఏం చేయాలంటే ఈ మామిడికి సంబంధించిన లేకపోతే ఇది కానీ అరటి కానీ వీటికి ఆ పంటలతో దాన్ని మన ఆహారానికి సంబంధించిన ఇప్పుడు ఫుడ్స్ తయారు చేసే విధంగా చేయాలి. ఆ ఫ్యాక్టరీస్ రావాలి. ఓకే. అది వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా. కర్ణాటకలో కరోనా టైంలో అనుకుంటా మామిడి రైతే ఆయనకి ఏమైందంటే అమ్ముకోవటానికి లేదు, ఆ పంట ఏం చేయాలో అర్థం కాల. అది ఏం చేశాడు రైతు అంటే ఆ కాయలన్నీ తీసి వాటిని కోసి ఎండబెట్టాడు. ఎగ్జాక్ట్లీ. అంటే డ్రై వెజిటబుల్స్ కి ఇతర దేశాల్లో డిమాండ్. అదే కోసి ఎండబెట్టాడు. ఎండబెట్టిన తర్వాత అమ్మితే అతనికి విపరీతమైన ఇది వచ్చింది. అంటే మీరు ఇక్కడ ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏంటంటే ఇక్కడ రైతులను ఆ విధంగా మీరు అవగాహన కల్పించి వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి లేకపోతే అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టించో
వాళ్ళకి అంటే ఆ ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రోత్సాహకాలు కానీ ఇచ్చి, లేకపోతే రైతులను కూడా దాంట్లో పార్టిసిపేట్ ఒక సహకార సంఘంలాగా ఏర్పరిచి, ఆ సహకార ఇప్పుడు FPOలు వచ్చినాయి, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అని, అటువంటివి పెట్టుకోండి. ఒక 50 మంది రైతులు సంఘటితంగా ఒక FPOని ఏర్పాటు చేసుకుని దాని కింద మీకు సబ్సిడీలు వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహాలు వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ వస్తాయి, మీకున్న దాన్ని ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు టమాటా ఉంది, ఆ జ్యూస్ తీసి మీరు ఫ్రోజన్ చేశారనుకోండి, అది ఎంత కాస్ట్, దాన్ని చేసుకోవచ్చు కదా, పారబోయటం ఎందుకు? అంటే మన ఉత్పత్తుల్ని వేస్ట్ చేయకుండా ఆ ఉత్పత్తులకి ఏ విధంగా మనం దాన్ని ఎక్కువగా మనం సంపాదన తెచ్చుకోవాలి, దాని నుంచి మనం ఏ విధంగా సంపాదించాలి అనే అవగాహన ఎవరు కల్పించాలి? ప్రభుత్వం కల్పించాలి. ఇటువంటి వాటి మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి అటువంటివి చేస్తే రైతులకు కూడా ఇబ్బంది ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.